నా పేరు జయరాం. మీరు చూస్తున్నారు G9 న్యూస్ తెలుగు. ప్రజా అధికారి డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ప్రభుత్వ అధికారిగా ప్రజాసేవలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు తన ఖాతాలో వేసుకున్న డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ప్రజల పక్షాన నిలిచే అధికారిగా పేరు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యేక చొరవ. తూతిక శ్రీనివాస విశ్వనాథ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా ఏలూరు జిల్లాకు సేవలు అందిస్తున్నారు. భారత నౌకాదళంలో 15 సంవత్సరాలు దేశం కోసం సైన్యంలో శ్రీనివాస విశ్వనాథ్ సేవలందించారు. మాజీ సైనికుడైన విశ్వనాథ్ ప్రభుత్వ అధికారిగా సేవలందిస్తూ ప్రజాసేవలో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. డిపిఓ హోదాలో పంచాయతీరాజ్ శాఖకు జిల్లాకు ఎనలేని సేవలు అందిస్తున్న శ్రీనివాస విశ్వనాథ్ కృషిని గుర్తించి 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వెట్రిసిల్వి, ఎస్పీ శివప్రతాప్ కిషోర్ తదితర అతిథుల సమక్షంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచారం మంత్రిత్వ శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి చేతుల మీద జిల్లా ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకున్నారు. 3 దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న శ్రీనివాస విశ్వనాథ్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలు, పేదల కోసం ప్రభుత్వ అధికారిగా, సామాజిక కార్యకర్తగా శ్రమించారని చెప్పొచ్చు. ప్రభుత్వ గెజిటెడ్ అధికారిగా ఒకవైపు ప్రజలకు నిస్వార్థ సేవలందిస్తూ మరోవైపు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వర్గాల తరపున పోరాటాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాజీ సైనికుడైన విశ్వనాథ్ సేవలను పౌర సమాజం గుర్తించి గతంలో ట్రూ ఇండియన్, ప్రజాబంధు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరిగింది. భారత నౌకాదళంలో దేశానికి సేవలందించి విశ్రాంతి అనంతరం గ్రూప్ 1 అధికారిగా ఎంపికై మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, అంబాజీపేట ఇలా అనేక మండలంలో ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి ప్రజలు మన్ననలు పొందారు. ప్రజా అధికారిగా పేరున్న డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్కరణలకు కేంద్ర బిందువు అయ్యారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇస్తున్న సామాజిక భద్రత పింఛన్ పథకానికి 2014లో ఎన్టీఆర్ భరోసా నామకరణం చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వ అధికారిగా తాను పనిచేసిన మండలాలలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. గ్రంథాలయాలు లేని గ్రామాలలో వార్తాపత్రికలను ఎస్సీ, ఎస్టీ ఆవాసాలలో చదువుకుంటున్న యువతలకు అందుబాటులోకి తెచ్చి విద్యాభివృద్ధికి కృషి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో మహిళలను సంఘటితం చేసి మద్యపాన నిషేధ ఉద్యమాన్ని నడపడిబట్టి బెల్ట్ షాపులను శాశ్వతంగా మూయించారు. సమాజ స్థాపన జరగాలంటే అసమానతలు లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని కాంక్షించిన విశ్వనాథ్ తాను సేవలందించిన మండలాలలో మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి తోటి అధికారులకు ఆదర్శంగా నిలిచారు. రంపచోడవరం గిరిజన ఆవాసం, బురుగుబందలో కోయదొరల దాహార్తిని తీర్చి యుగాలుగా ఉన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ఏర్పడడానికి దళిత గిరిజన సంఘాలతో ఉద్యమించి సప్లాన్ అమలుకు కారకుడై దళిత బంధు గిరిజనోద్ధరుడుగా పేరు పొందారు. వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న లక్షలాది మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని విశ్వనాథ్ డిమాండ్ చేసి నేత భృతి పథకం ఏర్పాటుకు కారకులయ్యారు. రాష్ట్రంలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా నేత కార్మికులను సంఘటితం చేసి ప్రభుత్వ పరంగా వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీనివాస విశ్వనాథ్ కృషి చేశారు. పలు ఉద్యోగ ప్రజా సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న శ్రీనివాస విశ్వనాథ్ ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా, ఆ ఫౌండేషన్ గౌరవ సలహాదారుడిగా, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకులు, సాంకేతిక సహాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్గా, బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శిగా ఇలా అనేక పౌర సంఘాలలో సేవలు అందిస్తున్నారు. విశ్వనాథ్ చేస్తున్న సేవలను గుర్తించి అమెరికాలోని దానా అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ 2015లో వారియర్ ఆఫ్ ది పూర్ పురస్కారంతో గౌరవించగా, అదే ఏడాది జనవరిలో ఆండ్రూస్ థియోసోఫికల్ యూనివర్సిటీ ప్రతినిధులు గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇచ్చి శ్రీనివాస్ విశ్వనాథ్ను సత్కరించారు. ఇదే క్రమంలో రాజమహేంద్రవరం ఫిలంథ్రోపిక్ సొసైటీ వారు సర్ ఆర్థర్ థామస్ కాటన్ జయంతిని పురస్కరించుకొని సామాజిక సేవ కేటగిరీలో జాతీయ పురస్కారంతో సత్కరించారు. 2021-2022 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఈడీఎస్సీ కార్పొరేషన్కు సేవలు అందిస్తున్న సమయంలో మరుగున పడిన జీవో 492 జీవం పోసి తీసి తనఖాలో ఉన్న సుమారు 4,000 ఎకరాల దళిత భూములను రుణమాఫీ చేయించి సుమారు వేలాది నిరుపేద దళిత కుటుంబాల భూములను ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేసి సుమారు 33 సంవత్సరాల సమస్యకు మోక్షం కల్పించారు. ప్రకాశం జిల్లా స్ఫూర్తితో ప్రభుత్వ తనఖాలో ఉన్న 2,400 ఎకరాల భూములను 24,000 ఎకరాల భూములను
అది ఎస్సీ కుటుంబాలకు ఉచిత పంపిణీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసినప్పుడు కోవిడ్ విపత్తు సమయంలో జిల్లా ప్రజలను అప్రమత్తం చేసి లైవ్ శానిటేషన్, సూపర్ శానిటైజేషన్ కాన్సెప్ట్ పరిచయం చేసి గ్రామాలలో సరైన పారిశుద్ధ్య నిర్వహణతో ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో సమర్థవంతమైన సేవలు అందిస్తూ ఏలూరు జిల్లా ప్రగతిని రాష్ట్రంలో ముందు వరుసలో పెట్టినందుకు, గోదావరి వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు చేరువగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసినందుకు జిల్లా యంత్రాంగం డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ సేవలను గుర్తించి 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారం అందించింది. నెక్స్ట్ స్పోర్ట్స్ బి శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్